చేసుకున్నవాడు వేలకు వేలు లక్షలు లక్షలు సంపాదించవచ్చు, మళ్ళీ అందరికీ ఖర్చు చేస్తాడు హ్యాపీగా. అదే భార్య దగ్గరికి వచ్చేసరికి 10 రూపాయలు ఇవ్వడానికి 100 సార్లు ఆలోచిస్తాడు. అలా ఎందుకంటారండి? మా హస్బెండ్స్ అస్సలు కాదు, వేలకు వేలు నా చేతిలోనే పెడతారు అని కొందరు అంటారు. నేను అందరి గురించి చెప్పట్లేదు, నేను కొందరిని చూశాను, నాకు అనిపించింది చెప్తున్నాను. వాళ్ళు మన దగ్గరికి వచ్చేసరికి డబ్బు విలువ తెలుస్తుందో లేదంటే ఇది ఎప్పుడు నా చేయి కిందిదే, నేను ఇస్తేనే దాని బ్రతుకు అని గుర్తు చేస్తారో తెలియదు. నాకు తెలిసి ఈ ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. అంతెందుకు, నేనే చాలా సార్లు ఫేస్ చేశాను. నిజంగా ప్రతి ఆడపిల్ల తన సొంత అవసరాల కోసం ఏదో ఒక పని చెయ్యాలి, చేస్తేనే తను ప్రౌడ్ గా ఉండగలదు అని చెప్పి నేను నమ్ముతాను. పెళ్ళై పిల్లలైన తర్వాత మాత్రం ఇంకా ఎక్కువ బాధ్యతలు మీద పడతాయి. ఇంట్లో అవసరానికి భర్త డబ్బులు ఇస్తాడు కాదనట్లేదు, దాన్ని ఎంత పొదుపు చేసి వాడినా సరే ఇంకా ₹1 తక్కువే పడుతుంది. పైగా మనల్ని ఏమంటారు తెలుసా? మొన్ననే గన్ని డబ్బులు ఇచ్చాను కదా, ఇప్పుడే మింగేసావా, నీ చేతిలో డబ్బులే ఆగవు అనంటే ఎంత బాధగా ఉంటుందో. ఇప్పుడెందుకు చెప్తున్నావు ఇదంతా అంటే, పొద్దున్నే గొడవైంది నాకు మా బావకి డబ్బుల గురించి. ఏమోలేండి, ఇది ఎప్పుడు ఉండేదే. మీరైతే చిన్న లైక్ ఇవ్వండి.